మీ కళ్ళకేం స్ట్రెయిన్ లేకుండా హాయిగా మొబైల్ పక్కన పెట్టి మీకు ఇష్టం ఉన్న వర్క్ చేసుకుంటా వినండి ఇది. ఈ 'బిగ్ బాస్' టీమ్ గానీ, లేకపోతే అక్కడ జడ్జెస్ గానీ, యాంకర్ శ్రీముఖి గానీ ఎంత డెల్యూషన్‌లో ఉన్నారంటే, మొత్తం అందరూ కలిసి 'బిగ్ బాస్' కోర్ కాన్సెప్ట్‌ని సర్వనాశనం చేస్తున్నారు. మేకర్స్ ఏమో 'రోడీస్' అనే కాన్సెప్ట్‌ని సాఫ్ట్ వెర్షన్‌లో తీసుకొచ్చి 'అగ్ని పరీక్ష' అని మన ముందు పెట్టిండ్రు. ఇక షో యాంకర్, జడ్జెస్ ఏమో వచ్చిన కంటెస్టెంట్స్‌ని నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం అన్నట్టు మాట్లాడి పెద్ద ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లా ఫీల్ అయిపోతున్నారు. మీరు కరెక్ట్‌గా గమనిస్తే అక్కడ టాప్ 15కి సెలెక్ట్ చేసిన ముగ్గురు పర్సనాలిటీస్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయి. జస్ట్ వాళ్ళ ఒపీనియన్ ప్రజెంట్ చేసే విధానం కొద్దిగా వెరైటీ ఉంటుంది అంతే తప్ప ముగ్గురిది ఆల్మోస్ట్ కామ్ అండ్ కంపోజ్డ్ నేచరే. అసలు 'బిగ్ బాస్' కోర్ కాన్సెప్ట్ ఏంది? డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్న పీపుల్ని తీసుకొచ్చి ఒక దగ్గర పడేసి వాళ్ళని అన్ని సుఖాలకి దూరం పెట్టి పైగా టాస్క్లు, నామినేషన్లు, ఎలిమినేషన్లని ప్రెషర్ పెట్టుకుంటా ఉంటే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి, ఎవరెట్లా ప్రవర్తిస్తారు, ఎవరు జనాలు నాకట్టుకొని గెలుస్తారు అనేది షో కాన్సెప్ట్. అటువంటిది నువ్వు 'అగ్ని పరీక్ష' అని ఒకటి కండక్ట్ చేసి మొత్తం అందరిని ఒకటే టైప్ పర్సనాలిటీ సెలెక్ట్ చేసుకుంటే ఇంకేముంది దాంట్లో, షో ఫార్మాట్ మొత్తం గంగల కలిపినట్టే ఇక. ఉప్పల్ బాలు అండ్ నవదీప్ కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే. ఉప్పల్ బాలుని డైరెక్ట్ నీ వాళ్ళ షోకి ఏం ఉపయోగం, దేశానికి ఏం ఉపయోగం అన్నట్టు మాట్లాడతాడు. ఇక నవదీప్ తన మీద వస్తున్న నెగటివిటీకి ఒక వీడియో పెట్టి ఏమంటాడంటే, 'బిగ్ బాస్' అనేది రియల్ వరల్డ్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్ అట. రకరకాల మైండ్ సెట్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్య 100 రోజులు ఉంటారు అని చెప్పిండు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంది మరి? నీ షో రిక్వైర్మెంట్ ఏమో రకరకాల మైండ్ సెట్ పీపుల్ కావాలి, నువ్వు చేసే రిక్రూట్మెంట్ ఏమో సిమిలర్ పర్సనాలిటీస్ని తీసుకుండు. ఇక ఇంకో జడ్జి ఉన్నాడు అభిజిత్. ఎంత ఫేక్ అనిపించిండంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ నాకు బాత్రూమ్ క్లీన్ చేయడం అటువంటి ఇష్టం ఉండదు అని చెప్తే ఆమెకి షూ క్లీనింగ్ అనేది ఒక టాస్క్ ఇచ్చి ఏ పని చిన్నది కాదు అని చెప్పి అభిజిత్ పోయి ఆమె షూ తుడుస్తూ ఉంటాడు అన్నట్టు, ఆమె శాండిల్స్. ఇక బిందు మాధవి ఏమో ఒక ఆయన దగ్గరికి పిలిచి ఆయన ముఖం మీద నీళ్లు కొడుతుంది. నీళ్లు కొట్టి నువ్వు రియాక్షన్ ఇస్తలేవేంది, నీ గురించి కూడా నువ్వు స్టాండ్ తీసుకోవా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆయన అవతల చెప్తూనే ఉంటాడు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేసిన, నా పేషెన్స్ టెస్ట్ చేయడానికి ఇటువంటివి జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేసిన కాబట్టి నాకు కోపం వస్తలేదని చెప్తూనే ఉంటాడు. ఆయన నీ స్ట్రాంగ్ పర్సనాలిటీ కాదు, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవా అది ఇది అంటే ఏం తీసుకోవాలి అక్కడ స్టాండ్? ఎవరైనా ఏమనగలుగుతారాడా ఆ సిచ్యువేషన్లో? అది ఎటువంటి స్పాట్ అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు స్పాట్లో పెట్టి ఏం రియాక్ట్ కావంటే అది కరెక్ట్ కాదు. ఇక యాంకర్ శ్రీముఖి, ఈమె గురించి అందరికి తెలిసిందే. ప్రతి షోలో అందరి దగ్గరకు పోయి రాసుకుంటా పూసుకుంటా అందరిని ఇంటిమిడేట్ చేస్తూ ఉంటుంది. ఈమె ఒకరిని నన్ను టచ్ చేయకు, నా దగ్గరికి రాకు, అటు దగ్గరకు పోయి ముట్టాలని కూడా అనుకోడు, నా దగ్గరకు వస్తే చంపుతా అని అక్కడి నుండి వెళ్ళిపోవడు. ఏంది ఓవర్ యాక్షన్ అనిపించింది నాకైతే. ఈ ఇల్లు యాంకర్ అట, జడ్జెస్ అట, ఇలా సెలెక్షన్ ఎట్లుందంటే వచ్చుడితోనే గలగల మాట్లాడగలగాలి. అటువంటి వాళ్ళని అయితే డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు, లేకపోతే చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి అయితే సీదా టాప్ 15లో పెడతారు, లేకపోతే కొద్దిగా హోల్డ్లో పెడతారు. ఇక అట్లా మాట్లాడే టాలెంట్ లేని వాళ్ళనేమో అవమానిస్తారు, అడ్డమైన టాస్క్లు ఇస్తారు. ఇక కొంచెం ఏమన్నా ఉల్టా మాట్లాడితే ఇది అగ్ని పరీక్ష, హీట్ పెరుగుతుంది తప్ప తగ్గది, ఇది ఇట్లే ఉంటుంది అని అంటారు. ఉప్పల్ బాలుకి రిప్లై ఇచ్చే వీడియోలో నవదీప్ ఒక మాట అంటాడు, అరే హర్రర్ సినిమాకి వచ్చి భయపెట్టద్దంటే ఎట్లా అని. జనాలు ఏమంటుండ్రు అంటే హర్రర్ సినిమా అని చెప్పి ప్రమోట్ చేసి చిల్లర సినిమా చూపెడుతుండ్రేందని. బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే అగ్ని పరీక్ష అనేది ఒక సాఫ్ట్ స్కిల్స్ టెస్ట్ అన్నమాట. అంటే మంచిగా మాట్లాడగలగాలి, మంచిగా ప్రజెంట్ చేసుకునే టాలెంట్ ఉండాలి. ఇగో పని చేయండి, సపరేక ఐటీ కంపెనీస్కి వెళ్ళి అక్కడ నుంచి రిక్రూట్ చేసుకోండి. అప్పుడైతే అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐటీ కంపెనీస్లో సాఫ్ట్ స్కిల్స్ టెస్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి. అరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికి పోయిన అగ్ని పరీక్షకు పోయిన కొందరు చెప్తున్నారు ఏంటంటే ఉప్పల్ బాలు మమ్మల్ని కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు. మరి అటువంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటే ఏం పోయింది? ఎంటర్టైన్మెంట్ ఇస్తాడేమో, టీఆర్పీ పెంచుతాడేమో. అసలు దేశానికి ఏం ఉపయోగం లేని ఒక షో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వచ్చిన కంటెస్టెంట్ని నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం అనడు ఎంతవరకు కరెక్ట్ అసలు?